ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. అందరికీ నమస్కారం. జన్మజాతకంలో కానీ గోచార ఫలితాల్లో కానీ కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే కేతు యొక్క సంచారం ఒకసారి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అసలు కేతు అంటే ఎటువంటి దుష్పరిణామాలు కలిగిస్తాడు అంటే మతిమరుపుని, ధన నష్టాన్ని, ఈ కంటి గాయాల్ని, గుల్మ రోగాలని, ఈ చర్మ సంబంధమైనటువంటి రోగాన్ని, అలాగే కంటి శుక్రాల ఇబ్బందిని, నరాల బలహీనతని, కాముకమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి కాముకమైనటువంటి పటుత్వాన్ని తగ్గిస్తుంటాడు. కాబట్టి కేతు బాలేకపోతే ఇటువంటి కలుగుతూ ఉంటాయి. అంటే ఒక రకంగా నరాల బలహీనత కూడా కలుగుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేస్తే మంచిది మనకి అని అడిగినట్టయితే మనకి ధర్మశాస్త్రంలో ఇలా చేయమని చెప్పినటువంటి శ్లోకాలు ఉన్నాయి, అంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవేమిటంటే శనేశ్చరం రాహుకేతు లోహపాత్రేషు విన్యసేత్ కృష్ణా గురుస్మృతో ధూపో దక్షిణాచ స్వశక్తిత కామస్తో దేవత తత్ర మధురాన్నం బలిం హరేత్. ఈ శ్లోకం ద్వారా, అంటే ఈ సూత్రం ద్వారా చెప్పబడింది మనకి కేతువుని ఎలా పూజించాలి, అంటే కేతు గ్రహాన్ని ఎలా మన వైపు స్వామివారి అనుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవాలి అనేటువంటి భావనతో నవగ్రహాల దేవాలయంలో కేతు ఎక్కడ ఉంటాడు? సూర్యగ్రహాత్ వాయువ్య దిగ్భాగే కేతుగ్రహ. అందుకని మీరు దేవాలయానికి వెళ్ళి కేతుగ్రహ అర్చన చేయండి. ఆ స్వామి వారికి ఉలవలతో కూడినటువంటి పదార్థం, ఉలవలతో ఉలవచారు పెట్టవచ్చు, ఇబ్బంది లేదు. ఉలవలు ఉడికించి నివేదన చేసి 10 మందికి పంచవచ్చు, అది చాలా మంచిది. కేతు అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఇక్కడ ఏం చెప్పబడిందంటే శనివారం రోజున, అంటే ఈ కేతువుకి నేను చూసిన వరకు మాత్రం శనివారం కాదు, నేను మంగళవారమే చెప్తాను. కానీ సూత్రంలో శనేశ్వరం అని కనబడింది కాబట్టి శనివారం చతుర్థి రోజున కానీ, ఈ శనివారం రోజున అశ్విని నక్షత్రం వచ్చినా, శనివారం రోజున హస్తా నక్షత్రం వచ్చినా సరే, సూత్రం లేకపోయినా హస్తా నక్షత్రం బుధు నక్షత్రం కాబట్టి ఈ బుధుడు గణపతి యొక్క కంట్రోల్ ఉంటాడు ఈ కేతు గ్రహం. కాబట్టి ఈ హస్తా నక్షత్రంతో శనివారం అయినా సరే, అమావాస్యతో కూడుకున్నటువంటి శనివారం అయినా సరే, ఈ రోజులలో తప్పకుండా మీరు కేతుగ్రహాన్ని చాలా భక్తిగా పూజించాలి. కేతుగ్రహాన్ని చాలా భక్తిగా పూజించాలి. అంటే వైదిక మంత్రం కేతుం కృణ్వన్న కేత వేపేశో మరియా అపేషసే సమషద్భిరజాయదాహ అనేటువంటి కేతు మంత్రం. అధిదేవత ప్రత్యదేవత, అంటే కేతుగ్రహము అధిదేవత ప్రత్యదేవత, వీరికి పూజ చేసి అభిషేకము, అర్చన, అష్టోత్తరనామము చేసి చిత్రవస్త్రం, అంటే రంగురంగులుగా ఉన్నటువంటి వస్త్రాన్ని కేతుగ్రహానికి అలంకరింపజేయాలి. ఈ స్వామివారి ధ్యానం ఎలా చేయాలి అంటే ఆ స్వామివారి యొక్క మంత్రాన్ని ఎలా మనము ధ్యానం చేయాలి. ఈ స్వామివారిని అష్టోత్తరం అయిపోయిన తర్వాత మీకు వీలైతే ఇది 3, 5, 7 మంగళవారాలు లేదా 7 శనివారాలు చేయండి. 3, 5, 7 శనివారాలు కానీ మంగళవారాలు కానీ. కేతువుకి మంగళవారం ప్రీతి అనేది నేను అనుభవంతో చూసినటువంటి విధానం. కాబట్టి రాహుగ్రహానికి శనివారం వాడుకోవాలి, కేతుగ్రహానికి మంగళవారం వాడుకోవాలనేది మాత్రం చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఈ చతుర్థి కూడా అందుకే వచ్చింది. గణపతికి అలాగే కృష్ణాంగారకుడికి, అంటే ఈ చతుర్థి అనేది అంగారకుడికి కూడా ఇష్టమైనటువంటి తిథి కాబట్టి ఇక్కడ కేతు. కానీ సూత్రంలో మాత్రం శనేశ్వర రాహుకేతు అనేటువంటి శ్లోకం వచ్చింది కాబట్టి శనివారం వాడుకోమని చెప్పాం. సరే, అలా చేసినా మంచిదే. కానీ మీకు వీలైతే శనివారం, మంగళవారం ఏదైనా ఒకరోజు చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. కన్ఫ్యూజ్ అక్కర్లేదు, శనివారం చేయొచ్చు, మంగళవారం కూడా చేయండి, నో ప్రాబ్లం. మరి ఏ మంత్రం జపం చేసుకోవాలి స్వామివారికి? మూల మంత్రం చెప్పకూడదు అన్నారండి. స్వరయుక్తంగా ఉంటుంది. కేతుం కృణ్వన్న కేత వేపేశో మరియా అపేషసే సమషద్భిరజాయదాహ. మరి ఆ మంత్రం అందరికీ రాదు కదా, అనుదాత్త ఉదాత్తాలు ఉంటాయి, మాకే తప్పులు పోతుంటాయి. మరి అలాంటప్పుడు ఏం జపం చేసుకోవాలి? ఈ యొక్క అష్టోత్తరనామాలు అయిన తర్వాత ఈ జపం చేయాలి. 108 సార్లు జపం చేయండి. ఏకదంతం మహాకాయం లంబోదర గజాననం విఘ్ననాశకరం దేవం హేరంభం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని మీరు జపం చేయాలి. 108 సార్లు జపం చేయాలి. అలాగే జపం అయిపోయింది, అర్చన అయిపోయింది స్వామి, మరి హోమం కూడా చేయవచ్చా? అద్భుతం. హోమం చేయాలనుకుంటే అద్భుతం. బుధవారంతో హస్తా నక్షత్రంతో ఉన్నటువంటి రోజు కూడా మీరు హోమం చేయొచ్చు. శనివారం చతుర్థి, శనివారం అశ్విని నక్షత్రం, మంగళవారం హస్తా నక్షత్రం, మంగళవారం చతుర్థి, అలాగే బుధవారం హస్తా నక్షత్రం రోజున కనుక మీరు ఈ యొక్క స్వామి కేతుగ్రహ, అంటే కేతుగ్రహం కాదు కేతుగణం, కేతుగణ ప్రీతి కొరకు తెల్ల ఆవాలు, తెల్ల నువ్వులు, పేలాలు, తేనె మరియు చిన్న చిన్న మోదకాలు అంటే ఉండ్రాళ్ళు మరియు గరిక
తెల్ల ఆవాలు, తెల్ల నువ్వులు, ఇవి ఆవు నేతితో మిక్స్ చేయాలి. ఆవు నేతిలో కలపండి. ఆవు నెయ్యిలో కలిపి మీరు సుక్షువంతో నెయ్యి ఎక్కర్లేదు స్వాహ అన్నప్పుడు ఈ పదార్థాన్ని స్వామివారికి ఆహుతులు ఇవ్వండి. హోమం చేస్తే ఇలా ఈ పదార్థాలు కలిపి కనుక ఆయన చేస్తే, అలాగే ఉలువలు, ఎర్ర ఉలువలు వేయాలి. ఎర్ర ఉలువలు అంటే కదా ఎర్ర ఉలువలు అంటారు, చిట్టి ఉలువలు, ఎర్ర ఉలువలు వేస్తే ఈ కేతుగణ ప్రీతి కలుగుతుంది, మనకి శాంతి కలుగుతుంది, ధనయోగము, రోగనాశనము, అలాగే అనవసర భయాలు తొలగిపోయి మనకి ఈ యొక్క శరీరం ఎప్పుడైతే పోతుందో, అంటే శరీరం నుంచి ప్రాణం పోతుందో, అది 100 ఏళ్ళకి 120 ఏళ్ళకి, అప్పుడు మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి శక్తి ఉన్నది కేతుగణానికే. మోక్షాన్ని ప్రసాదిస్తాడు, అన్ని బంధాలను దూరం కలిగిస్తాడు. కాబట్టి సంవత్సరంలో ఒక రోజు ఇలా చేసుకోండి. చాలా మంచి ప్రయోజనాన్ని, కేతుగణ ప్రీతిని, కేతుగణం యొక్క అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంత వీలైనంత వరకు మత్సల మేకను, అంటే మచ్చలుగా తెల్లటి ఎర్రటి మచ్చలు ఉంటాయి, నల్లటి మచ్చలు ఉన్న మేకను కానీ, వస్త్రము అంటే చిత్రవర్ణము, అంటే చిత్రంగా ఉన్నటువంటి వర్ణమైనటువంటి వస్త్రము, చిత్రవర్ణ వస్త్రము, ఉలవలు, ఎరుపు నలుపు ఉన్నటువంటి ఉలవలు ఉంటాయి, ఆ ఉలవల్ని దానంగా ఇవ్వండి. తప్పకుండా మీకు కేతుగణ పీడా పరిహారం కలిగి సుఖజీవనం, ఆనందయోగం తప్పకుండా ఉంటుంది. ఇవన్నీ మనము చేసుకోగలిగేవే. గోచారంలో కానీ గ్రహచారంలో కానీ కేతుగణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే మనకు రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఇవి పోగొట్టుకోవడానికి మనం ఇటువంటి కేతుగణ పరిహారాలు చేసుకుంటే చాలా సులువుగా అయిపోతుంది. ఏదన్నా నవగ్రహ దేవాలయానికి వెళ్ళి చేసుకుంటే చాలా అనుకూలంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఇది కేతుగణం యొక్క పరిహారం తెలుసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఆగండి, మరి మీరు ఇటువంటి మంచి విషయాలన్నీ చెప్పాం కదా, వెంటనే మన ఛానల్ని మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత మీది అన్న విషయం తెలుసుకొని చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.